వీర రాఘవరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన వ్యక్తి. ఎందుకు చిలుకూరి రంగరాజన్ పైన దాడికి పాల్పడ్డారనడానికి స్ట్రేట్గా మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? చెయ్యకూడని సమయంలో చెయ్యకూడని పని చేస్తూ మా కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. అవి లాక్కోవడం కోసం ఆయనే మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారండి. అయ్యా, సపరేటు వ్యవస్థ స్థాపించడంలో వీర రాఘవరెడ్డి ఉద్దేశం ఏంటి? ఎప్పుడైతే ఈ న్యాయమూర్తులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యకపోయినా, ఒక వీర రాఘవరెడ్డి అనుకుంటే ఇవన్నీ అమలయ్యే విషయాలు ఏవీ కావు. ఎర్ర రాఘవరెడ్డి ఒక్కడో అనుకుంటే మీరు అన్నట్టు ఇంప్లిమెంట్ కాదు, జరగదు. కానీ ఒక వ్యవస్థ కింద ఏర్పడి వీర రాఘవరెడ్డి మాత్రం తన చేతిలో ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని వాళ్ళకి కొంత జీతం ఇచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కూడా ప్రత్యేక సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మనం పనిచేయాల్సిన ఉద్దేశం ఉందండి. అయ్యా, రాముడికి తోడు సీత ఉండాలి, కానీ మీ భార్యను మీరు తీసుకురావడం లేదనేది ఆరోపణ. నా భార్య ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి నేను స్వేచ్ఛగా మీతో మాట్లాడగలుగుతున్నానండి. రాముడు ధర్మం కోసం యుద్ధం చేయడు, సీత కోసం రాముడు యుద్ధం చేయలేదు. మీరు దాడులు చేసి బెదిరించి లొంగ తీసుకోవాలడం అనేది కరెక్ట్ అయిన విషయం అంటారా? గుళ్ళల్లో చెయ్యకూడని తప్పుడు పనులు చేస్తూ పనికిమాలిన పనులు చేస్తే ప్రశ్నించడం దాడా? వీర రాఘవరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన వ్యక్తి. చిలుకూరి రంగరాజన్ పైన దాడి చేసిన తర్వాత వీర రాఘవరెడ్డి అనే పేరు బయటకు వచ్చింది. శ్రీరామ్ సేనను స్థాపించాను, ధర్మాన్ని పాటిస్తాను. రంగరాజన్ పైన దాడికి సంబంధించి ప్రస్తుతం వీర రాఘవరెడ్డి బిగ్ టీవీ స్టూడియోకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి వీర రాఘవరెడ్డి గారు. అయ్యా, నమస్కారం అండి. వీర రాఘవరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన నేమ్ ఇది. ఎందుకు చిలుకూరి రంగరాజన్ పైన దాడికి పాల్పడ్డారనడానికి స్ట్రేట్గా మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? అయ్యా, దాడి అనేది కాదండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి గ్రామంలోనూ అర్చక పురోహిత వ్యవస్థ ఉందండి. ఇప్పుడు మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ వారి వారి బోధకులు ఎలా అయితే వారు చక్కగా వారి వారి ప్రార్థనా మందిరాల్లో ఒక సైన్యాన్ని తయారు చేసుకుని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారండి వారు. ఉదాహరణకు మనం మొన్ననే చూసాం, కాశ్మీర్లో పెహల్గాం దాడిలో 27 మందిని ప్యాంటులు విప్పి మరి అయ్యా వీరు హిందువులా కాదా అని చెప్పి చక్కగా వారు ఒక ప్రణాళికతో షూట్ చేసి చంపేశారండి. అనేక దాడులను ఎదుర్కొంటున్నాం మనం, అవన్నీ చూస్తున్నాం మనం. ఇవన్నీ వారికి ఎవరు బోధిస్తున్నారు, ఎక్కడ బోధిస్తున్నారు అంటే వారి వారి ప్రార్థనా మందిరాల్లో చక్కగా ఒక ప్రణాళిక వేసుకుని 2040 2047 కల్లా ఈ భారతదేశాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలన్న ప్రణాళికతో వారు పనిచేస్తున్నారండి. దానికి ప్రతిగా ఎదుర్కోవడం కోసం మన అర్చక పురోహితులు అయ్యా ఏవైతే ఆలయాలు ఉన్నాయో, ప్రతి ఊరిలో మనకి శివాది షణ్మతాల ఆలయాలు ఉన్నాయో అక్కడ అర్చక పురోహితులు మాత్రం ఎవరి దగ్గర శౌర్యం ఉంది, ఎవరి దగ్గర క్షాత్రం ఉంది, ఎలా మనం ఎదుర్కోవాలి అనేటువంటి ప్రణాళికని వారు బాధ్యతగా తీసుకుని వారు ప్రచారం చేయాలి. ప్రతి ఊరికి ఒక సైనికుడు ఉండాలి. ఈ సైనికుడి యొక్క పోషణ బాధ్యత ఆ ఊరే చూసుకోవాలి. దీనికి బాధ్యత ఆయా అర్చక పురోహితులు ప్రతి ఊరిలో కానీ తీసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయండి. గ్రామానికి ఒక్క క్షత్రియుడు క్షాత్రం కలిగిన వారిని అర్చక పురోహితులు ఎంచుకోగలిగిన 27,000 మంది సైన్యం అయితే మన దేవాలయాలను కాపాడుకోవచ్చు, గోచర భూములు కాపాడుకోవచ్చు, అన్యాక్రాంతమైనటువంటి భూములను కూడా మనం స్వాధీనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అర్చక పురోహితులను కలిసి అయ్యా ఇట్లాంటి దాడి జరుగుతుంది, మన సంస్కృతి పైన మనం నడుము మిగించాలి అని అనేక దేవాలయాలకు వెళ్ళి అర్చక పురోహితులను కలుస్తూ వారికి ఈ విషయాలు చెప్తూ వారి మన్నలను కూడా వారి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటూ తిరుగుతున్నామండి. అందులో భాగంగానే కోటప్పకొండకి వెళ్ళాం, మార్టేరు వెళ్ళాం, పెనుగొండ వెళ్ళాం, విజయవాడ వెళ్ళామండి. అయ్యా అలా తిరుగుతూ చిలుకూరు కూడా వచ్చాం. అనుకోకుండా రంగరాజన్ గారేమో ఆయన ఉదయం 7:30 కల్లా గుళ్ళో ఉంటారని ఉద్దేశంతో మేము చిలుకూరు టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ వారు లేరు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాము. ఆ పైకి వెళ్ళి చూసే సమయానికల్లా భగవద్గీత 18వ అధ్యాయంలో క్షమోధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అనేటువంటి లక్షణాలు బ్రాహ్మణులకు ఉంటాయని, ఆ లక్షణాలు ఉన్నవారే బ్రాహ్మణులని భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుందండి. కానీ రంగరాజన్ గారు అంతకు విరుద్ధంగా అయ్యా భగవద్గీత ప్రకారంగా బ్రాహ్మణులు ఏం పని చేయాలో అది మానేసి చెయ్యకూడని సమయంలో, చెయ్యకూడని ప్రదేశంలో, చెయ్యకూడని పని చేస్తూ మా కంట కనిపించేసరికి కొంచెం మాకే బాధ అనిపించిందండి.
మా కెమెరాల్లో 5-6 సుమారు 7 సెకండ్ల వరకు ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. అవి లాక్ అవడం కోసం ఆయనే మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారండి అయ్యా. ఆయన చెప్పేది ఏంటంటే, నేను కుంభమేళకు వెళ్ళి వచ్చాను, టీ షర్ట్ వేసుకొని ఉన్నాను, టేక్ హిమ్ కస్టడీ అంటూ మీరు బెదిరింపులకు దిగారు, కింద పడేశారు వాళ్ళు, తను కింద కూర్చొని మీరు కుర్చీపైన కూర్చున్నారు, రామరాజ్యం కోసం మీరు ఏం పని చేస్తున్నారని చెప్పి దాడి చేశారనేది ఆయన ఆరోపణ. అయ్యా కుంభమేళాకి వెళ్ళి రావటం నిజమైన ఆయనే చెప్పారు. టీ షర్ట్ వేసుకున్నారు. కాకుండా అక్కడ జరిగింది ఏమిటంటే అండి, ఆ టీ షర్ట్ కింద ఏమీ లేదండి, పంచి లేదు అక్కడ ఆయనకి. ఆ సమయంలో 2 మహిళలతో ఉన్నాడండి ఆయన. ఆ రూమ్ అంతా కొంచెం అసహ్యమైనటువంటి వస్తువులు, మద్యం వాసన, మద్యం బాటిళ్ళు, గ్లాసులతో సహా ఉందండి. కింద అడుగు పెట్టే స్థితి లేదండి. మీరు మామూలుగా మీరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఆరోపణలకు ఆయన ఏమంటారంటే, నాకు భుజం పైన నామాలు ఉన్నాయి, నామాల పైన తన్నారు, నెక్స్ట్ చిన్నజీఆర్ స్వామి నా టార్గెట్ అని చెప్పారని చెప్పి తను రంగరాజన్ ఆరోపిస్తున్నాడు. లీగల్గా మీ పైన తను కూడా కేసు వేస్తా అంటున్నాడు. మా మీద ఆల్రెడీ కేసు పెట్టారు, ఇప్పటికే కేసు పెట్టారు. ఆ కేసుని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. వీలైన త్వరలో ఆ క్రాస్ ఎగ్జామినేషన్ అవి వస్తే అనేక ప్రశ్నలు ఆయన నుంచి కూడా మేము రాబట్టడానికి మేము ఎదురు చూస్తున్నాము. ఇంకా కేసులు పెట్టినా ఎదుర్కొంటామండి. ధర్మస్థాపన జరగటం మా లక్ష్యం అండి, అంతే. అయ్యా అంటే ధర్మస్థాపనకు సంబంధించి భారతదేశం అనేది విశాలమైనది. మీరేమంటున్నారు, శ్రీరామ్ సేన అనేది స్థాపించి 27,000 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, నేనే రామరాజ్యాన్ని స్థాపిస్తా అంటున్నారు. ఆల్రెడీ 2 ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు సంబంధించి వ్యవస్థ ఉంది, దేవాదాయ శాఖ ఉంది, వాళ్ళు ఆల్రెడీ చూసుకుంటున్నారు. సపరేటు వ్యవస్థ స్థాపించడంలో వీరరాఘవరెడ్డి ఉద్దేశం ఏంటి? ఈ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమరు చెప్పినట్టున్నాయి, భారతదేశంలో ప్రభుత్వం కూడా ఉందండి. కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత మాత్రం మనం న్యాయస్థానాలకు ఇచ్చామండి. ఎప్పుడైతే ఈ న్యాయమూర్తులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాలో అలా చేస్తే మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి. కానీ న్యాయస్థానాల్లో 340 సిఆర్పిసి పాత చట్టం కానివ్వండి, కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్లు కానీ ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యకపోయినా 482 సిఆర్పిసి ఇన్హీరెంట్ పవర్స్ లాంటివి కూడా వాడినప్పుడు కూడా మనకు న్యాయం జరగకపోయినా, అయ్యా ఏ సందర్భంలో ఏ పబ్లిక్ సర్వెంట్స్ అయినా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటంలో డీవియేట్ అయినా వారి మీద 197 సిఆర్పిసి అంటే కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లను ప్రయోగించి వారిని తొలగించి జైలుకు పంపించే బాధ్యత తమరన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందండి. కానీ అదృష్టమో దురదృష్టమో ఇప్పటి వరకు భారతదేశంలో ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను తొలగించడం కోసం 197 సిఆర్పిసి ప్రయోగించిన దాఖలాలు లేవండి. హైకోర్టు న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ ఇన్కెపాసిటీ లేదా మిస్బిహేవియర్తో తీర్పులు ఇస్తే ఆ న్యాయమూర్తులను తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి మీద ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆర్టికల్ ప్రయోగించి తొలగించలేదు. నిన్నగాక మొన్న చూసాం మనం, ఒక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కోట్లు కట్టలు కాలిపోతుంటే చూసామండి. ఎఫ్ఐఆర్ అయిందా, కేసు నమోదైందా, ఆ డబ్బు ఎక్కడిది, ఎంత ఉంది, అలా ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు, ఏమన్నా మనకు ఒక వివరణ అయితే ఎవరైనా ఇచ్చారండి? ఇన్ హౌస్ ఎంక్వైరీ, వారిని వారే నియమించుకుంటారు. వారు ఏమైనా తప్పులు చేస్తే బయట ఎవరికై చెప్పకుండా వారికి వారే తీర్పులు ఇచ్చేసుకుంటారండి. 2015లో ఎన్జేఏసీ యాక్ట్ అని తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. అది చాలా మంచి చట్టం. ఇలాంటి చట్టాన్ని కూడా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో 4 ఆ బిల్లు కొట్టి అవతల పాడేశారండి. జాస్తి చలమేశ్వర్ గారు ఒక్కరే ఆ బిల్లు సత్యం, దాన్ని కొట్టే అధికారం మనకు లేదు అని చెప్పి సపోర్ట్ చేశారు. మిగతా 4 కొట్టేశారు. న్యాయంగా ఆ 4 న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి పార్లమెంట్లో పిలిచి ఇంపీచ్ చేసి వారిని జైలుకి పంపించాలండి. ఈ ఒక వీరరాఘవరెడ్డి అనుకుంటే ఇవన్నీ అమలయ్యే విషయాలు ఏవీ కావు. భారతదేశం అంటే ఒక రాజ్యాంగం, ఒక సమగ్ర చట్టం, ఒక వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న దేశం ఇది. వీరరాఘవరెడ్డి ఇవన్నీ చెప్తున్న దానికి ఇంప్లిమెంట్ అయ్యేదానికి చాలా తేడా ఉంటుంది. సో వాటిపైన మీరు ఏమైనా ఆలోచన చేశారా? వీరరాఘవరెడ్డి ఒక్కడో అనుకుంటే మీరు అన్నట్టు ఇంప్లిమెంట్ కాదు, జరగదు. కానీ ఒక వ్యవస్థ కింద ఏర్పడి ఒక సైన్యం అంటే ఒక దండు కింద మనం ఏర్పడి రామదండు, రామ సైన్యము, రామసేనో ఒకసారి మనం వ్యవస్థాగతంగా ఏర్పాటైతే, అయ్యా ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు. వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రాల్లో చతుర్వర్ణాల వారు ఉన్నారు, ఆ ఇక్ష్వాకు వంశీయులు ఉన్నారు. యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అని శ్రీకృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్న భరత వంశీయులు ధనంజయ గోత్ర క్షాత్రం కలిగిన వారు
ఆ ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లు జీవించున్నారు. ఈ భూమి మాది. రాజ్యాంగం ఏర్పాటు కంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందే ఇక్కడ మాకు భగవద్గీత, రామాయణ, గీతాది శృతి శాస్త్ర పురాణాలన్నీ ఇక్కడ మాకున్నాయి. అయ్యా, ఒక వ్యవస్థ కింద ఏర్పడినప్పుడు ఎప్పుడైతే 197 సిఆర్పిసి కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లను ఆయా పబ్లిక్ సర్వెంట్స్ మీద ప్రభుత్వాలు ప్రయోగించలేదో, అప్పుడు ప్రయోగించిన ప్రభుత్వాధినేతల మీద కూడా 43 సిఆర్పిసి సెక్షన్ 40 ప్రయోగించేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగ అనేక ప్రదేశాల్లో సెక్షన్ 40 బిఎన్ఎస్ఎస్లు మేము ప్రయోగించాం. సో ఇవన్నీ బాగానే ఉంటాయి చెప్పుకోవడం కోసం, అమలయ్యే దానికి మాత్రం మీరు అనుకున్నట్టుగా జరిగే పని కాదు. కానీ వీరరాఘవరెడ్డి మాత్రం తన చేతిలో ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని శ్రీరామ్ సేన అని చెప్పి తనే స్థాపించుకొని వాళ్ళకి కొంత జీతం ఇచ్చి తను డైరెక్ట్గా అక్రమంగా చొరబడి దాడి చేస్తే దాన్ని ఏమంటారు మీరు? అక్రమంగా చొరబడి దాడి చేసి అక్రమంగా దౌర్జన్యాలు చేస్తే ఎవరైనా చట్ట ప్రకారం చట్టానికి లోబడి దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సింది. ఎవరైనా మీరు పర్యవసానాలు ఎదుర్కొన్న వ్యక్తిగానే రంగరాజన్ గారి విషయం. పర్యవసానాలు ఎవరు ఎదుర్కొంటుంటారో తమరు చూస్తారు కదా స్వామి. కేసు పెట్టిన కేసు నిరూపించుకోలేకపోతే 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B 379 బిఎన్ఎస్ఎస్ని ఎదుర్కోవాల్సి వస్తుందండి. కేసు పెట్టేయగానే అయిపోలేదండి. అయ్యా, మీరు స్పాట్లోనే జైలుకి వెళ్ళారుగా. మీరు దాడి చేసిన క్రమాన్ని, మీరు ఏదైతే ఆ ఎంటైర్ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ పైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, ఎఫ్ఐఆర్ కావచ్చు, రకరకాల సెక్షన్లు కావచ్చు. మీరు వ్యక్తిగతంగా వాదించుకోవడం కోసం వ్యక్తిగతంగా మా టీవీల ముందు చెప్పడానికి ఉపయోగపడుతుంటాయి. కానీ పోలీసుల ముందో న్యాయస్థానాల ముందో చెప్పుకోవడానికి ఇవన్నీ ఏవి ఉపయోగపడవు. ఉపయోగపడకపోయినా రిమాండ్ రిపోర్ట్లో ఏమైతే తప్పులు రాశారో, ఎఫ్ఐఆర్లో ఇర్రిలవెంట్ సెక్షన్స్ ఏమైతే పెట్టారో వాటికి వారు కూడా అదే 379 బిఎన్ఎస్ఎస్ను వారు ఎదుర్కోవాల్సి వస్తుందండి. న్యాయస్థానాల ముందు ఎందుకు ఉపయోగపడవు? న్యాయమూర్తులు అతీతులు ఏమి కాదు, న్యాయమూర్తులకు కూడా వారు తప్పుడు తీర్పులు ఇస్తే 219 ఐపీసీ ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. కాకుంటే ఇప్పుడు దాకా వారి మీద 197 సిఆర్పిసి 218 బిఎన్ఎస్ఎస్ని ఎవరో ప్రయోగించకపోవడం వల్ల ఆడిన దాట పాడింది పాట అవుతుంది అంతేండి అయ్యా. సో ఒక చిన్న క్వశ్చన్, మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయంలో మీరు ఆంధ్ర అసోసియేషన్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఆ సమయంలో మీకు ఈ గడ్డం కానీ ఈ జుట్టు కానీ అప్పుడు లేదు. మీరు నాకు అప్పుడు వ్యక్తిగతంగా కూడా మీరు పరిచయం, తదుపరి కొన్ని ఇంటర్వ్యూస్ను కూడా మిమ్మల్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఆకస్మికంగా వీరరాఘవరెడ్డి జుట్టు పెంచి గడ్డాలు పెంచి ధర్మాల గురించి మాట్లాడడం అనేది ఈ టర్న్అవుట్ కావడానికి గల కారణం ఏంటి? ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకి ఇప్పుడుగా ప్రెసిడెంట్గా నేనే ఉన్నానండి. అప్పుడు స్వరాంధ్రుణ్ణి, ఇప్పుడు స్వరాంధ్రుణ్ణి. అయ్యా, గడ్డాలు పెంచి బొట్టులు పెట్టడం అనేది ఒకవేళ పెద్ద ఇబ్బంది మీకు ఏమైనా ఉందే మరి నాకు తెలియదు. ఇది మా సంప్రదాయం. టర్న్అవుట్ కావడానికి గల కారణం శనివారం గడ్డాలు పెంచడం అనేది మీ వ్యక్తిగత విషయం. ఇది కాదండి. టర్న్అవుట్ అవ్వలేదండి. మాకు నామం పెట్టుకోవటం మా సంప్రదాయం అండి. మీరు మామూలుగానే అప్పుడు మీకు మీ ఫోటో కూడా చూపిస్తాను, నా దగ్గర కూడా మీ ఫోటో. అప్పుడు చాలా నీట్ గా ఉండేవారు. అంటే అప్పుడు మీరు తెలంగాణకు సంబంధించి ఆంధ్ర సంబంధించి విడిపోయే సమయంలో ఆంధ్ర వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయని చెప్పి అప్పుడు మీరు కొన్ని టీవీ స్టూడియోలకు వచ్చి మీరు చాలా వరకు కూడా మీ వ్యక్తీకరణ చేశారు, మాట్లాడారు. అవును. మా చిన్నప్పుడే మా నాన్న 6-7 సంవత్సరాల వయసులోనే కొప్పవరం గ్రామం, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లాలో మేము శనివారం చేసేటప్పుడు 3 నామాలు పెట్టి వెంకటేశ్వర స్వామిరా అందరికీ తాత అని చెప్పేవాడు అండి. మన అందరికీ తాత అని చెప్పేవాడు. మా నాన్న అంటే చదువుకోలేదు, కానీ మాకు బాగా గుర్తుంది మా నాన్న చెప్పిన మాటలు. అన్ని చదువులు చదివిన అన్నమయ్య, ఏ వేల్పు పాదయుగమిలయునాక శంభు, ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడుగణము, ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు, నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఏమీ చదువుకోని మా నాన్న చెప్పింది, అన్ని చదువులు చదివిన అన్నమే చెప్పింది ఒకటే అండి. మా సంప్రదాయం కూడా వైష్ణవ సంప్రదాయం చిన్నప్పటి నుంచే అండి, ఇప్పుడు కాదండి, మా చిన్నప్పటి నుంచి అదే సంప్రదాయం.
అయితే ఇక్కడ కొద్దో గొప్ప ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఇది ఇప్పుడు టెంపరరీ అండి. ఇది అసలైన వేషం ముందు వేసుకుంటామండి అయ్యా అసలైన వేషం మళ్ళీ ముందు ముందు మీరు వైష్ణవ చూస్తారు. సాంప్రదాయం అంటున్నారు. వీర రంగేశుడు రాఘవరెడ్డి మీ పూర్తి పేరు? పూర్తి పేరు కొవ్వూరు వీర రాఘవరెడ్డి. ఓకే, సాంప్రదాయం వైష్ణవ. గోత్రం మహిపాల, వర్ణం శూద్ర, ప్రవర్ కాశ్యప, వంశం ఇక్ష్వాకు, సాంప్రదాయం శ్రీ వైష్ణవ. సో డైరెక్ట్ ఒక క్వశ్చన్, మీకు పెళ్ళైందా వీర రాఘవరెడ్డి గారు? పెళ్ళయిందండి. మీ కూతురు విషయంలో జరిగిన అన్యాయానికి మీరు ప్రతీకారం తీర్చుకునే విధంగా మీరు ఈ టర్న్ అవుట్ అయ్యారని చెప్పి కొన్ని ఆరోపణలు. అంటే ప్రతీకారం అని ఏమీ లేదండి. ప్రతీకారం అని ఏమీ లేదు. మా అమ్మాయి 2014-15 థర్డ్ క్లాస్ ప్రమోట్ అవ్వాలి. తాను అవును, అప్పుడు ఏదో ప్రమోట్ అవ్వాలి. జూబిలీస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు డిటైన్ చేశారు. అవును, మేము డిఈఓ దగ్గరికి వెళ్ళాము. ఆయన సోమిరెడ్డి గారు, అప్పుడు డిఈఓ సోమిరెడ్డి గారు, అయ్యా మరి మేమేం చేయలేము, మీరు సెక్షన్ 8 అని ఏదో ఒక ఫైట్ చేస్తున్నారంట, గవర్నమెంట్కి వ్యతిరేకంగా పిటిషన్ ఏదో వేశారంట మీరు, కాబట్టి మరి మేమేం చేయలేమని చెప్పంటే తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసామండి. అది పివి సంజయ్ కుమార్ రెడ్డి గారి బెంచ్ ముందు వచ్చిందండి. అప్పుడు ఆయన అన్నారు, మిస్టర్ వీర రాఘవరెడ్డి, ఐ నో యూ ఫైల్డ్ సో మెనీ కేసెస్ అగెన్స్ట్ గవర్నర్ అండ్ హిస్ అడ్వైజర్స్ అని. అయ్యా మరి నేను చెడ్డవాన్నే, గవర్నర్ సెక్షన్ 8 అమలు చేయటం లేదు, ఆయనకి ఆర్టికల్ 361 అనేటువంటి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి అడ్వైజర్స్ మీద మేము కేసు పెట్టాము వారు అడ్వైజర్స్ మీద. అయినప్పటికీ సెక్షన్ 16 ఆఫ్ ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో, రైట్ అండ్ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో, దాంట్లో సెక్షన్ 16 చెప్తుంది డిటైన్ చేయొద్దు, ఎక్స్పెల్ చేయొద్దు అని చెప్తుంది. కానీ మీరు డిటైన్ చేశారు, దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం మీ బాధ్యత అయ్యా అని చెప్పంటే ఆయన వచ్చే సంవత్సరం రీటెస్ట్ పెట్టుకుని పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు ప్రమోట్ చేయమన్నారు. వచ్చే సంవత్సరం రీటెస్ట్ పెట్టి ప్రమోట్ చేస్తే మరి ఈ సంవత్సరం ఏం చేయాలండి? ఒక 1 ఇయర్ 2వ తరగతి పాప చదువు వేస్ట్ అయిపోతుంది కదా అని అప్పీల్ వేసాం. ఆ అప్పీల్లో కూడా వివరంగా చెప్పాం. వారు కూడా వినకపోతే ఆ 3 జడ్జిలకి అప్పుడే సోకాజ్ నోటీసులు పంపించామండి. ఈ పాస్డ్ ఆర్డర్ కాంట్రరీ టు లా ఇన్ ద సో అండ్ సో రిట్ పిటిషన్ నెంబర్ అండ్ సో why shouldn't we file case against under section 197 CRPC to prosecute under section 219 IPC అని అప్పుడే సోకాజ్ నోటీసులు పంపించామండి. వారి మీద కేసు పెట్టాము. కేసు పెడితే వారు రిజిస్టర్ చెప్పి హైకోర్టులో రిట్ వేసాము. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో SLP చేసాము. రివ్యూషన్ నడుస్తుంది అనుకోండి. కానీ న్యాయమూర్తుల మీద ఇప్పటికీ ఆ కేసు నమోదు అవ్వలేదు. సామాన్యులు తప్పు చేస్తేనే శిక్ష. మీరు ఏదో అనుకోకుండా సెల్ ఫోన్తో మాట్లాడారు, డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోలేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, లేకపోతే చిన్న చిన్న వాటికి శిక్షలు ఉన్నాయి. పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు న్యాయమూర్తులు, శిక్షలు లేవు. ఇట్లా వదిలేస్తే మరి మనం ఎంతో అల్లారుబుద్దుగా పెంచుకుంటున్నాం మన పిల్లల్ని. కాకి పిల్ల కాకి ముద్దు. మన ఆస్తుల్ని పోగేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. ఎన్ని చేసినా ఒక సమయం వచ్చాక మృత్యు వస్తుంది. మన పిల్లల్ని గారాభంగా పెంచుకునే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాం కదండి ఏ భూమి మీద. మరి ఏదైనా కొంచెం మంచి మనం చేయాలి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అనే ఉద్దేశంతో మేము అప్పటి నుంచి ఈ ఫైట్ చేస్తూనే ఉన్నామండి. ఇప్పటికీ సాగిందా? అంటే ఉదాహరణకండి భగవద్గీత 18వ అధ్యాయంలో యశనాహంకృతో భావో బుద్ధిర్యశ నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ హంతి ననిబధ్యతే అని ఉందండి. అయ్యా ఒక ఆర్టికల్ 361 ఎంత శక్తివంతమైందో అందుకు సమానమైనటువంటిది, అంతకంటే ఎక్కువ శక్తివంతమైనది భగవద్గీతలో ఉన్నాయండి. ఈ భూమి వారసులుగా ఈ యొక్క ఇక్ష్వాకు భరత వంశాలకి మనం సజీవ సాక్షిగా ఉన్న మనము ధర్మస్థాపన వైపు మన దేవాలయాల్ని, మన భూముల్ని, మన సంస్కృతిని కాపాడుకోవడంలో భాగంగానే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కూడా ప్రత్యేక సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మన సంస్కృతిని కాపాడుకుని మనం పనిచేయాల్సిన ఉద్దేశం ఉందండి. అయ్యా రామరాజ్యం తీసుకురావాలనే మీరు రాముడికి తోడు సీత ఉండాలి, కానీ మీ భార్యను మీరు తీసుకురావడం లేదనేది కొంతమంది మీ సన్నిహితుల నుంచి వస్తున్న ఆరోపణ. మీరేం చెప్పదలుచుకున్నారు? నా భార్యను ఎక్కడ తీసుకురావాలి? నా భార్యతో పాటు ఉండడం లేదని. నేను నా భార్య అంటే సీత కోసమే రాముడు పోరాటం చేసిండు, రామాయణం అంతా కూడా సీత కోసమే జరిగింది. అదే సీతను వదిలిపెట్టి రాఘవరెడ్డి బయట పోరాటం చేస్తున్నాడు. అబద్ధం. అది అందులో ఎంతవరకు నిజమది? నా భార్య ఇంట్లో నా భార్య 2 పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి నేను స్వేచ్ఛగా మీతో మాట్లాడగలుగుతున్నానండి. నా భార్య నా కుటుంబాన్ని కాపాడుకుంటుంది కాబట్టి ఆవిడ చలువతో, ఆవిడ ప్రేమతో, ఆవిడ సపోర్ట్తో నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. నేను ఇప్పుడు మరి నా భార్య కూడా నాకు కూడా తిరిగితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి? అంటే మీ భార్య మీ చుట్టాల దగ్గర ఉంది, మీరు మాత్రం బయట శ్రీరామసేన పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మీరు యుద్ధం ప్రకటించారనేది వాళ్ళు చెప్తున్నారు.
మా మా భార్య చుట్టాల దగ్గర లేదండి. మా భార్య మా ఇంట్లోనే ఉందండి. మా భార్యని కడుపులో పెట్టుకుని ఓపికగా చూసినట్టు మా అత్తమ్మ ఉంది. మా అమ్మ నాన్న ఉన్నారు. అయ్యా ఇంకొకటి చెప్పండి. ఉండండి. నేను స్ట్రైట్గానే చెప్తున్నాను. మీరు రెండోది, సీత కోసం రాముడు యుద్ధం చేయలేదు. ఇది రాసి పెట్టుకోండి. రాముడు ధర్మం కోసం యుద్ధం చేశాడు. సీత కోసం రాముడు యుద్ధం చేయలేదు. సో అంటే త్రేతాయుగం, ద్వాపర యుగం ఇవన్నీ యుగాల గురించి చెప్తున్నారు కదా. అంటే రామాయణం నడిచిందంతా సుందరకాండ కావచ్చు, ఏ నీతి శాస్త్రం చెప్తున్నా సీత ప్రస్తావన అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. మీరేమో సీత కోసం యుద్ధం చేయలేదని చెప్పి మీరు అంటున్నారు. అవునండి. రాముడు సీత కోసం యుద్ధం చేస్తే ఆహా, పెళ్లిళ్ళలో కూడా అంటే పెళ్లిళ్ళలో కూడా ఆ తలంబ్రాలు కూడా భద్రాచలంలో పెళ్లి జరిగినా ఇంకెక్కడ పెళ్లి జరిగినా కూడా ఆ పాట అనేది కూడా, ఎందుకంటే ప్రతి పెళ్లిలో ఒక పాట వినిపిస్తుంది, మీకు ఆల్రెడీ మీ నోట్లో ఉంటుంది. సో మరి మీరేమో సీతను పక్కన పెట్టి మీరు మాట్లాడుతున్నారు. రాముడు యుద్ధానికి వెళ్ళినప్పుడు సీతమ్మను కూడా ఎక్కడా తీసుకెళ్ళలేదండి. అయ్యా ఇప్పుడు నా భార్య పక్కన ప్రతిసారి నేను కూడా పెట్టుకోవాలంటారు మీరు. మరి మా పిల్లల్ని చూసుకుంటారా? మరి మీరు చెప్పండి. నా భార్యని కలిసి తిరుగుతాం, మాకు ఇబ్బంది లేదు. మీ ఇంట్లో వదిలిపెట్టమంటారా? పిల్లల్ని చూసుకుంటారా మీరు? నా భార్య నేను తిరుగుతామండి, చూసుకుంటారా మీరు? బాధ్యత తీసుకుంటారా? సో అదేంటంటే ఇప్పుడు మీకు సంబంధించిన చెప్పండి. ఈ వ్యవహారంలో వీరరాఘవరెడ్డి కుటుంబ గొడవల వల్లే టర్న్ అవుట్ అయిండు. సో ఇవన్నీ ఇష్యూస్ ఎత్తుకొని తిరుగుతున్నాడు అనేది మీ దగ్గర నుంచి సన్నిహితులు చెప్తున్న వ్యవహారం. అందుకే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. అంటే మీకు చెప్పిన సన్నిహితులకి ఏమన్నా వాళ్ళ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయేమో. నేను, నా భార్య, నా పిల్లలు, మా అత్తమ్మ, మా అమ్మ నాన్న మేము చక్కగా ఉన్నామండి. మాకేం గొడవలు లేవండి. మాకేమి. ఓకే. సో ఈ మధ్య మీరు రెగ్యులర్గా శ్రీరామ్ సేన స్థాపించినప్పుడు ఒక సిఐకి ఫోన్ చేయడం కానీ, కలెక్టర్కి ఫోన్ చేయడం కానీ, రకరకాల వ్యవహారాలు మీరు వాళ్ళని మీకు కలెక్టర్కు అరెస్ట్ చేసే దమ్ముందని చెప్పి మీరు బెదిరించారు. అంటే చట్ట ప్రకారం ఎవరైనా చట్ట ప్రకారమే నడుచుకుంటారు, కానీ మీరు చట్టాలకు అతీతంగా మీరే సెక్షన్లు చెప్తున్నారు. మీరే ఇలా అరెస్ట్ చేయాలి, ఇలా తీసుకెళ్ళాలి, జడ్జిలు ఇలా ఉండాలంటున్నారు. సమాజపరంగా ఇవన్నీ ఎంతవరకు సాధ్యమవుతుందంట? అంటే చట్టాలకు అతీతంగా మేము సెక్షన్లు చెప్తే మేము సొంతంగా రాసుకున్నామండి. సెక్షన్స్ ఏమన్నా సెక్షన్ 43 సిఆర్పిసి నేను రాసేనా? సెక్షన్ 154 సిఆర్పిసి నేను రాసేనా? సిఐ గారికి నేనే ఫోన్ చేశా, నేనే చెప్తున్నా. ఓకే. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు, భీమవరం కలెక్టర్ గారిని 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40 ప్రకారంగా అదుపులో తీసుకున్నాం. మీరు వస్తే మీకు అప్పచెప్పేసి వెళతాం అని చెప్పాను. ఆయన 154 సిఆర్పిసిల గురించి అడిగితే చెప్పాను. 43 సిఆర్పిసిలో మేము కస్టడీలో తీసుకున్నప్పుడు అక్కడ అక్యూజ్డ్ మీకు అప్పచెప్పడం మా బాధ్యత. అది కాగ్నైజబుల్ అఫెన్స్ అయినా నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అయినా మీరు నిర్ణయం తీసుకుని మీరు కేసు కట్టి ఆవిడకి బెయిల్ ఇస్తారా, వదిలేస్తారా, అది మీరు కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి. చట్టాలకు అతీతంగా మేము ప్రవర్తించామని మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు చట్టం తెలియదు కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారేమో. బహుశా మీరు చట్టం చదివారా? మీరు చట్టం తెలుసా మీకు? నా మీద అనేక తప్పుడు కేసులు పెడితే అన్ని కేసులని నేనే పార్టీని పర్సనల్గా అడ్వకేట్ని పెట్టుకోకుండా వాదించి గెలిచానండి నేను. ఓకే. ఇప్పటి కేసులో కూడా అదేనా? చిలుకూరు రంగరాజన్ ఇష్యూలో కూడా మీరే పర్సనల్గా వాదించుకుంటున్నారా? చిలుకూరు రంగరాజన్ గారి విషయంలో కూడా ఎవరైతే బెయిల్ వేసారో హైకోర్టు అడ్వకేట్ శంకర్ నరేష్ గారు కానివ్వండి, జగదీశ్వర్ గౌడ్ గారు కానివ్వండి, బందయ్య గారు కానీ ఎవరైతే వీళ్ళు బెయిల్ వేసారో బెయిల్ పిటిషన్స్ వరకే వారండి. రేపు పొద్దున్న మెయిన్ కేసు అంతా క్రాస్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, రిటర్న్ కౌంటర్స్ కానివ్వండి, A1గా నా తరపు నేనే వాదించుకుంటానండి. శ్రీరామ్ సేన అనేది ఆర్గనైజేషన్ మీరు పెట్టుకున్నారు, కానీ శాంతియుతంగా లేదంటే ఐడియాలజీ ప్రకారం మీరు మీ సంస్థను డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మీరు దాడులు చేసి బెదిరించి లొంగ తీసుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం అంటారా? శాంతి అండి, శాంతి ఎక్కడ వస్తుందండి? శాంతి ఎలా వస్తుందండి? ఒక పక్కనే అదే గుళ్ళల్లో చెయ్యకూడని తప్పుడు పనులు చేస్తూ పనికిమాలిన పనులు చేస్తే ప్రశ్నించడం దాడా? అంటే మీకు పనులు చేస్తుంటే నిలదీయడం దాడా? మాకు ఇన్ఫర్మేషన్ లేదండి. వెళ్ళిన తర్వాతనే చూసి మేము షాక్ అయ్యాం. అలా చేస్తున్నారు ఆయన, తప్పుడు పని ఆయన చేస్తారని మా ఊహకు కూడా అందదండి. అలా అనుకోలేదు మేము. ఎందుకండి 60-70 దేవాలయాలు తిరిగాం, అన్నీ మా యూట్యూబ్లో ఉన్నాయి, వాళ్ళందరికీ చెప్పాం. ఎక్కడా జరగని ఇష్యూ ఇక్కడ ఎందుకు జరిగింది రంగరాజన్ గారి విషయంలో? అసలు మీరు అడగండి, ఆయన అడగండి. మీరు అసలు వచ్చే సమయానికి మీరు ఏం చేస్తున్నారు? నన్ను తన్నారు, నన్ను కొట్టారు, నా పైన దాడి చేశారు, నేను లీగల్గా మీ పైన కేసు సరే అండి, సరే ఓకే 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 7వ తేదీ దాడి జరిగింది అంటున్నారు ఆయన. అవును. 8వ తేదీ దాకా ఏం చేశారు? కంప్లైంట్ ఇవ్వకుండా నిజంగా దాడి జరిగితే ఆయన చెప్పండి. 7వ తేదీ ఉదయం ఆయన తాగేసి మద్యం మత్తులో ఉన్నారండి ఆయన. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మద్యం తెలుస్తుంది, ఆ లోపల కండోమ్స్ అన్ని బయటపడతాయి,
అనేవన్నీ శుభ్రంగా డిస్ట్రాయ్ చేసి రూమ్ అంతా క్లీన్ చేసి 8వ తేదీ కంప్లైంట్ ఇచ్చారంటే అర్థం అవ్వట్లేదండి. ఆయన యొక్క నిబద్ధత ఏంటి తెలియట్లేదా మనకి? మీరిచ్చే కంప్లైంట్ కాపీలో మీరు చెప్తున్న విషయాలని వాళ్ళకు అంటే మీ కంప్లైంట్ కాపీలో మీరు రాసి ఇచ్చారా వాళ్ళకి పోలీసులకి? పోలీసులకు చాలా చక్కగా చెప్పాం. అయ్యా భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం శమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని ఈ రకంగా ఏ లక్షణాలు అయితే ఉన్నాయో బ్రాహ్మణులకు ఉండాలో ఏమైతే వీరు చెయ్యాలో అవి మానేసి చెయ్యకుండా పని చేస్తున్నారు మేము వెళ్ళే సమయానికి. అది కాక సిగ్గు లేకుండా మా చేతుల్లో ఉన్న ఫోనే లాక్కోబోయారు, ఇలా జరిగింది అక్కడ ఇట్లా జరిగిందని చెప్పి అన్నామండి వారితోటి. అయితే అక్కడ ఉండే స్థానికులందరికీ తెలుసటండి ఈ విషయం, తెలుసట స్థానికులందరికీ తెలుసటండి ఇది. రంగరాజన్ గారు వ్యభిచారం చేస్తారని, ఆయన చికెను మటన్ తింటారని, గుడిలోనే గోశాల దగ్గర చికెన్ మటన్ వండుకు తింటారని తెలుసటండి, అందరికీ తెలుసట అది. అంటే ప్రత్యక్షంగా చూడలే కానీ మరి మీరు ఆరోపిస్తున్నారు. ప్రత్యక్షంగా అయితే మేము చూసామండి. అంటే ఆయన చికెను మటన్ తింటాం మేము చూడలేదు. అక్కడ రూమ్లో మద్యం, ఆ మత్తు మద్యం, రెండోది ఆయన మహిళలతో ఉండటం మేము ప్రత్యక్షంగా చూసామండి. శ్రీరామ్ సేన పెట్టడంలో వీరరాఘవరెడ్డి ఉద్దేశం ఏంటి? శ్రీరామ్ సేనకు మీరు వాళ్ళను జాయిన్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళకు డబ్బులు పేమెంట్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి మీకు సమకూరుతున్నాయి? ఈ రామరాజ్యం.net అనే వెబ్సైట్ ఉందండి. ఎవరైతే మన దేవాలయాల భూములన్నీ స్వాధీనం చేసుకోవాలి, కోర్టులలో ఏమైతే పెండింగ్ ఉన్నాయో, లక్షల ఎకరాల భూములకు సంబంధించి కేసులు అయితే పెండింగ్ ఉన్నాయో, ఆ న్యాయమూర్తులకైనా సరే కనీసం అయ్యా మరి ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా సరే ఈ కేసుని మీరు ఎందుకు డిస్పోజ్ చేయలేదు, అలా డిస్పోజ్ చేయనటువంటి న్యాయమూర్తి మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు 197 CRPC ప్రయోగించలేదు అనేటువంటి ప్రశ్నించే వ్యవస్థగా రామరాజ్యం ఉంటుంది. మా పూర్తి లక్ష్యం ఏమిటంటే దేవాలయాలన్నీ స్వాధీనం చేసుకోవాలి, దేవాలయాల భూములు స్వాధీనం చేసుకోవాలి, గో సంరక్షణ చేయాలి. ద్వారా వీటితో పాటు ఎవరైతే తప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో, కళ్ళు మూసుకుని న్యాయమూర్తులే తప్పుడు తీర్పులు ఇస్తూ తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రయోగించకుండా అయ్యా తప్పు చేసిన వారిని కాపాడుతున్నారు, వారి మీద 197 CRPC ప్రయోగించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయో ఆ రెండు వ్యవస్థల మీద అయ్యా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మా యొక్క సేనతో మా యొక్క సైన్యంతో ఈ బాధితుల తరపున నిలబడి న్యాయం చేయడం మా లక్ష్యం, మా ఉద్దేశం అండి. సో ఇప్పుడు మీ పైన కేసు ఉంది, రెండోది ఎవరైతే రామరాజ్యంలో జైలుకు పోయారు, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చారు, అంటే కొంతకాలం మీరు బయట కనిపించలేదు, సో మళ్ళీ కంటిన్యూగా అదే వ్యవహారాన్ని మొదలు పెడతారా? శ్రీరామ్ సేన సంస్థని మళ్ళీ కంటిన్యూ చేస్తారా? అంటే అదే వ్యవహారం అంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. శ్రీరామ్ సేన అనే మీ సంస్థని కంటిన్యూ చేస్తూ మళ్ళీ గుళ్ళోకి వెళ్ళడం అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఏమండి మసీదుల్లో చర్చిల్లో వారి బోధకులు ఈ భూమిని ఎలా స్వాధీనం చేసుకోవాలి, మన సంస్కృతి ఎలా నాశనం చేయాలి బోధన చేస్తున్నారు. మరి మా ఆలయాల్లో అర్చక పురోహితులు మా దురదృష్టం వారికేమో ఇంకా అది తెలియలేదండి, కేవలం పూజలు పునస్కారాలకే పరిమితం అయ్యారు. తద్వారా పరిస్థితి ఏమవుతుందండి, గోరక్షణ చేసే వారి దగ్గర పిల్లల మీద తప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు, వారికి ఏమీ పోషణ లేదు, కనీసం బండిలో ఒక 100 రూపాయలు పెట్రోల్ పోసుకు వెళ్ళే స్థితిలో లేరండి, ప్రత్యేక సైనిక వ్యవస్థ అంటూ ఏమీ లేదు. వారు పక్కన నాశనం చేస్తున్నారు సంస్కృతిని. మనం చూసాం కదా, మనం కాశ్మీర్లో భార్యలు ఉండగానే భర్తలు ప్యాంట్లు విప్పి జిప్పులు ఇప్పదీసి చూసి మరీ షూట్ చేసి చంపేశారండి. ఇప్పుడు మా సంస్కృతిని మేము కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు? అర్చక పురోహితులందరికీ నచ్చ చెప్తాం. ఏదైతే అన్యమత ప్రార్థనా మందిరాల్లో దుర్బోధ చేస్తున్నారో అలాంటి దుర్బోధ మనం చేయక్కర్లేదు. కనీసం మీ ఆలయానికి వచ్చి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ బోధించండి. క్షాత్రం కలిగిన వారిని ఎంపిక చేయండి. ఈ ఎంపిక చేసిన వారి యొక్క పోషణ బాధ్యత అదే ఊర్లో ఉండే వైశ్యుల్ని శూద్రుల్ని చూసుకోమని చెప్పాలి. మొదటి వర్ణం బ్రాహ్మణులుగా ఇది మీ బాధ్యత అని చెప్పేసి మేము గతంలో చెప్పాం, భవిష్యత్తులో కూడా చెప్తామండి. త్రేతాయుగం ద్వాపర యుగం కాదు, ఇది కలియుగం. మరి మీరు చెప్తున్నట్టు ఇవన్నీ అమలవుతాయా? కానీ త్రేతాయుగంలో మీరు నేను కూడా ఉన్నామండి అయ్యా. త్రేతాయుగంలో మీరు లేకలేరు. యుగాలు ఎన్ని మారినా మన ఆత్మ మారదండి. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నైనం క్లేదయంతి అపో నశోషతి మారుత. శరీరం నశించిపోతుంది తప్ప ఆత్మ నశించదు. మనం మళ్ళీ మళ్ళీ పుడతాం, అలాగే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం. యుగాలు అనేది మన లెక్క కోసం మాత్రమే, కేవలం మన లెక్క కోసం మాత్రం యుగాలండి అయ్యా. ఆ త్రేతాయుగం కాబట్టి ఇప్పుడు భగవద్గీత చదవడం మానేద్దామా? మీరు 2012 ఆ 10 నుంచి కూడా అప్పటి వరకు అప్పుడైతే మీరు భగవద్గీత శ్లోకాలు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పే చరిత్ర కావచ్చు, అప్పుడైతే నాకు కనిపించలేదు. కానీ ఈ మధ్య కాలంలో 14 ఏళ్ల తర్వాత శ్లోకాలు చదవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే అప్పుడు చట్టాలు న్యాయాల గురించి మాట్లాడేవారు. 2010లో శ్లోకాలు అడిగారా?
అవునండి. ఇప్పుడు రామరాజ్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు అసలు రాముడి గురించి కొంచెమైనా తెలియకపోతే రామరాజ్యం పేరు నువ్వెలా చెప్తావు అని నేను ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆల్రెడీ కాబట్టి కొన్ని రామోల సంస్థలు విగ్రహవాన్ ఆల్రెడీ ధర్మహానే కాదు, భారతదేశంలో ఈ భూమి అంతా. పోరాటం చేస్తూనే మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు గోవుల్ని కాపాడుతున్నారు. రకరకాల ఇష్యూస్‌లో వాళ్ళు ఎక్స్‌పోజ్ అవుతూనే. సెపరేట్‌గా వీర రాఘవరెడ్డే శ్రీరామ హ్మ్. సేనను స్థాపించి, రిక్రూట్‌మెంట్ చేసుకొని, జీతాలిచ్చి, ఒక సైన్యంతో పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఉందా? ప్రస్తుత పరిస్థితిలో ఉందండి. ఎందుకుందంటే, మీరు చెప్తున్న అన్ని సంస్థలు ఉన్నా కూడా సుమారు 10,00,000 ఎకరాల పైనే దేవాలయాలు, భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయండి. మరి అన్ని సంస్థలు పోనీ కలిసి పనిచేద్దాం, తప్పేముంది దాంట్లో? గో సంరక్షణే జరిగితే బీఫ్ ఎక్స్‌పోర్ట్‌లో మన ఇండియా ఇప్పుడు నంబర్ 1, నంబర్ 2 స్థానంలో ఉందంట. మరి ఎందుకుంది? గో సంరక్షణ జరుగుతుందా? కొంతమంది చేస్తున్నారు. వారి శక్తి మేరకు చేస్తున్నారు. అలాగే మీరు చెప్పిన సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. మా ప్రయత్నం మేము చేస్తాం. అవసరమైనప్పుడు వారిని కలుపుకుంటాం. అవసరమైతే మేము వెళ్లి కలుస్తామండి అయ్యా. కానీ మీరు అరెస్ట్ అయినప్పుడో, మీరు జైలు నుంచి బయటకొచ్చిన తర్వాతనో ఆ సంస్థలేవి మీకు హ్మ్. సంఘీభావం తెలపనట్టుంది? అంటే సహజంగా వారు వారు ఉన్నటువంటి స్థితిలో మేమున్న అలాగే ఉంటామండి. ఈ మీలాంటి వారు పుణ్యమని మా 4 మాటలు బయటకొచ్చిన తర్వాత, ఓహ్! అసల మీ లక్ష్యం ఇదా? మీ లక్షణం ఇదా? మేము తప్పుగా అపార్థం చేసుకున్నామని అనేక హిందూ సంస్థలు ఇప్పుడు కొంచెం మద్దతుగా ఉన్నాయి స్వామి. అంటే చాలామంది రంగరాజన్ దగ్గరికి వెళ్ళిన చాలామంది హిందూకు సంబంధించిన నేతలు కావచ్చు, చాలామంది సపోర్ట్ చేసే నేతలు కావచ్చు, అంటే బీజేపీ కావచ్చు, బజరంగ్ దళ్, వీహెచ్పీ వీళ్ళందరూ కూడా రంగరాజన్కే సంఘీభావం తెలిపారు. కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా మీ దాడిని ఖచ్చితంగా వాళ్ళందరూ ఖండించారు. వారు చేసింది సబబే. ఎందుకంటే వారికి తెలీదు. ఎప్పుడైతే రంగరాజన్ గారు నా మీద దాడి చేశారన్నారో దాన్నే నమ్మారు. కానీ రంగరాజన్ గారి ఆలయ పరిసర ప్రాంతాల్లో, ఆ ప్రాంగణంలో వ్యభిచారం చేస్తున్నారు, మద్యం సేవిస్తున్నారు. తర్వాత అక్కడే మాంసం కూడా వండుకు తింటున్నారు. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారని తెలుసుంటే వారు కూడా ఖండిస్తారండి. వారేం ఊరుకోరు. రంగరాజన్ గారి యొక్క నిజ స్వరూపం తెలియక వారు సమర్థించారు. వారి వారి ప్లేస్‌లో నేనున్న అదే పని చేసేవాడినండి. వారిని నేను తప్పు పట్టక్కర్లేదు. ఇప్పుడు మీ పైన ఉన్న కేసుని మీరెలా ఎదుర్కొంటారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? అంటే వీరరాఘవరెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఖచ్చితంగా మా కొంతమంది ప మా గమనిస్తుంటారు. మా పైనున్న కేసులులో ఎంతమంది సాక్షులైతే ఉన్నారో, ఎఫ్ఐఆర్ ఎవరు ఫైల్ చేశారు, దానికి డిఫాక్టో కంప్లైంట్ ఎవరు, లిస్టెడ్ విట్నెస్‌లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా బోన్‌లో నిలబెట్టి మేము క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తామండి. అదే న్యాయస్థానం ముందు మేము నిర్దోషిగా నిరూపించుకు బయటకొస్తామండి. కేసులు మాకు కొత్త కాదు. అబిడ్స్ పిఎస్‌లో 81 ఆఫ్ 2015 ఒక ఎఫ్ఐఆర్ అండి. దాంట్లో రేప్ కేసులో A2 కింద పెట్టారు. అది సీసీ నంబర్ 275 ఆఫ్ 2016గా సీసీ నంబర్ అయ్యింది. ఆ కేసులో నేనే పార్టీని పర్సనల్‌గా ఆర్గ్యుమెంట్ చెప్పుకు బయటకొచ్చానండి. అయ్యా! కాకుంటే ఈసారి ఏం చేస్తామంటే 379 ఆఫ్ బిఎన్ఎస్ఎస్‌ని ప్రయోగిస్తామండి అయ్యా. మేము విడిచిపెట్టం మేము కూడా. అంటే ప్రయోగించడం అంటే 340 సిఆర్‌పిసి ఒకటి ఉందండి. ఈ 340 సిఆర్‌పిసి రీడ్ విత్ 195 1బి ఏమిటంటే, కళ్ళు మూసుకొని తప్పుడు కేసులు పెట్టి, కళ్ళు మూసుకొని ఎఫ్ఐఆర్‌లు ఇర్రిలవెంట్ సెక్షన్స్ పెట్టి, కళ్ళు మూసుకొని సాక్ష్యాలు చెప్పి, కళ్ళు మూసుకొని చార్జ్ షీట్లు ఎవరైతే ఫైల్ చేస్తారో, అలాంటి విషయాలు గాని కోర్టులో నిరూపితమైతే, ఆ న్యాయమూర్తే వారి మీద ఈ సెక్షన్ ప్రయోగించి జైలుకి పంపించాలి. దురదృష్టం భారతదేశంలో ఆ సెక్షన్ ఏ న్యాయమూర్తి ప్రయోగించటం లేదు. ఇంకో దురదృష్టం అడ్వకేట్లు గానీ, ఈ కక్షిదారులు గానీ, ఆ 340 సిఆర్‌పిసి ప్రయోగించాలని ఆ ప్రయత్నం వీరు చేయట్లేదు. మా కేసులో ఆ సెక్షన్‌ని మేము ప్రయోగిస్తామండి అయ్యా. రంగరాజన్ పైన దాడి తర్వాత మీ చుట్టుపక్కల మీ అనుచరులందరినీ కూడా పోలీసులు చాలామందిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ జైలుకు పంపించారు. తదుపరి వాళ్ళు కూడా బెయిల్ పైన బయటకొచ్చిన పరిస్థితి. వాళ్ళందరూ మీకు మళ్ళీ కనెక్ట్ అవుతారా? ఎంతమంది అయితే అరెస్ట్ అయ్యి ఉన్నామో దాంట్లో ఒకరో ఇద్దరో తప్పించి మిగతా వాళ్ళందరూ టీమ్‌లోనే ఉన్నారండి అయ్యా. ఆ ఒకళ్ళిద్దరు మాత్రం కొంచెం పోలీసులు కొట్టారంట. వాళ్ళిద్దరిని కొట్టారంట పాపం పోలీసులు. హ్మ్. దాంతో వాళ్ళు కొంచెం భయపడున్నారు. వాళ్ళొస్తే కూడా స్వాగతం. ఒకవేళ వారు రామరాజ్యం టీమ్‌లో లేకున్నా, ఒక ఇద్దరు బయటకు వెళ్ళిపోయిన వారిని కూడా మా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామండి అంతే. ప్రస్తుతం మీ ప్రయాణం ఏంటి? అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో తిరుగుతున్నట్టున్నారు? మా ప్రయాణం ఏమి లేదు స్వామి. 15 నిమిషాలు సమయం ఇస్తే, పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తానన్నాడండి ఒకాయన ఓవైసీ గారని. హ్మ్. ఇది కోర్టులో తప్పు కాదు, అది నేరం కాదని చెప్పేసి వదిలేశారండి. అయ్యా! హ్మ్. కాబట్టి ఇప్పుడు ఆ వదిలేసిన న్యాయమూర్తి మీద, ఆ 100 కోట్ల మందిని చంపేస్తానన్న ఓవైసీ గారి మీద, ఇద్దరి మీద కూడా మా యొక్క నెక్స్ట్ ప్రణాళిక యేసుకొని మేము చేయాల్సిన పని చేస్తామండి అయ్యా.
అంటే చేయాల్సిన పని అంటే అంటే చట్టానికి విరుద్ధంగా ఏది చట్టబద్ధంగా చేయడానికి లేదు చేస్తారు. కదా. చట్టం అంటే మీకు తెలియదండి. ఇంకా చట్టం అంటే మీరు చదువుకున్నట్టు కనిపించట్లేదు నాకు తెలిసి. ఉమ్, మేము చట్టం కొద్దిగా గొప్ప చదువుకున్నట్టు పెద్దగా కాకపోయినా అయ్యా 43 సిఆర్పిసి ప్రయోగించగలం మేము. ఓవైసీ గారి మీద 40 బిఎన్ఎస్ఎస్ ప్రయోగించగలుగుతాం. ఏమండి కలెక్టర్ మీద ప్రయోగించామండి 40 బిఎన్ఎస్ఎస్. ఉమ్. ఓవైసీ మీద ప్రయోగించలేమండి అయ్యా. ఉమ్? చట్టబద్ధంగానే వెళ్తాం మేము. చట్టం దాటి వెళ్ళమండి అయ్యా. అంటే వీరరాఘవరెడ్డి తను ఒక ఫెమిలియర్ కావాలని చెప్పి అంత హైప్గా మాట్లాడమేనా, ఉమ్. హైప్గా మాట్లాడుతున్నాడా? ఎందుకండి ఫెమిలియర్ అయ్యి ఏం చేసుకుంటాం స్వామి? ఏమొస్తుంది? చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మృక్క కాదని తమ్ముని చేబల్క చేసితివి. ఏమండి ఇట్లా చక్కటి కీర్తన వినగలుగుతామా ఫెమిలియర్ అయితేని? ఉమ్. ప్రశాంతంగా ఎక్కడున్నా ఎప్పుడైనా త్యాగరాజు కీర్తన వినటం కంటే సంతోషం, ఆనందం, తృప్తి ఇంకోటి ఉండదండి అయ్యా. అంతకుమించి ఫెమిలియర్ అవుతున్న ఉద్దేశం మాకైతే ఏమీ లేదండి అయ్యా. వీరరాఘవరెడ్డి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరేమనుకోవద్దు. అంటే వీరరాఘవరెడ్డికి అడగండి స్వామి, పెద్దయ్య అడిగారు సరిగా ఇప్పుడు దాకా. లేడు, అంటే మనసు సరిగా లేదా, మతిస్థిమితం తప్పి ఇలా ప్రవర్తిస్తుండని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. దానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే యద్భావం తద్భవతి. నేను మంచివాడిని అని కూడా చాలా మంది మెసేజ్ కామెంట్లు పెడుతున్నారు. నేను పిచ్చివాడిని అని కామెంట్లు పెడుతున్నారు. అంటే రెండు వైపులు మంచి వస్తున్నాయి వాళ్ళకి కామెంట్లు? నేను మంచివాళ్ళ కనిపిస్తున్నాను. మీరు చూడండి, పిచ్చి వాళ్ళకి నేను పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాను. యద్భావం తద్భవతి. మానవతను దుర్లభమనుచు నుంచి పరమానందమొందలేక మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతిగాక. వారి వారి ప్రభావాలకు మనం ఏం చేస్తాం స్వామి? నన్ను మంచివాడు అనుకున్న వారికి నమస్కారాలు, నన్ను పిచ్చివాడు అనుకున్న వారికి నమస్కారాలు అండి అయ్యా. ఈ కేసు తర్వాత రంగరాజన్తో మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు స్వామి, అంటే లేదు. నీ వ్యక్తిగతంగా, మీ వ్యక్తిగతంగా? లేదండి, లేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదండి. అంటే మీ పోరాటం ఒక రంగరాజన్ కాదు, ఓవరాల్ వ్యవస్థ మీద అంటారు మీరు? అంతే, రంగరాజన్ గారు కాదండి, అర్చకులు అందరూ కూడా మసీదుల్లో ఎవరైతే అన్య మతస్థులు వారి ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారో అలా అర్చక పురోహితులు కూడా అయ్యా ఇగో భృగు వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు, ఇక్ష్వాక వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు, కుశ వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు. మన సంప్రదాయం ఎప్పుడుదో వారు ఈ మధ్య కాలంలో ఈ భూమి మాది అని వక్బోర్డు పేరుతో క్లెయిమ్ చేసుకుంటున్నారు. అనేక యుగాల నుంచి మనకి ఈ గోత్రాలు ఉన్నాయి, ఈ క్షేత్రాలు ఉన్నాయి. మీలో క్షాత్రం కలిగిన వారు ముందుకు రండి అనేటువంటి వారిని గుర్తించి క్షాత్రం కలిగిన వారిని అందరినీ సైన్యంగా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత అర్చక పురోహితులు తీసుకుని తీరాలండి ఇది అయ్యా. కాబట్టి అందరికీ చెప్తున్నాం, మీ ద్వారా కూడా అర్చక పురోహితులు అందరికీ మనవి చేసుకుంటున్నాం. అయ్యా అర్చకులు పురోహితులు, మనం అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారు బోధకులు చేసినట్టు మానభంగాలు చేయండి, భూములు కబ్జా చేయండి, ఈ సంస్కృతిని నాశనం చేయండి అని మనం బోధించక్కర్లేదండి అయ్యా. మన ధర్మాన్ని కాపాడడం కోసం, గో సంరక్షణ కోసం, భూ సంరక్షణ కోసం, మన ఆడపిల్లలను లవ్ జిహాద్ అనే వాటి నుంచి కాపాడుకోవడం కోసం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేయండి, ఊరుకు ఒక్కడిని సిద్ధం చేయండి అయ్యా. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో క్షమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని బ్రాహ్మణులకు ఏ లక్షణాలు ఉండాలో చెప్పింది. ఆ లక్షణాలు మీకుంటే అదే 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొన్న క్షాత్రం కలిగిన వారిని గుర్తించండి. నిన్న రంగరాజన్ గారు బిగ్ టీవీతో మాట్లాడుతూ, కెమెరామెన్ నువ్వు వెళ్ళవయ్యా, రామరాజ్యం కంటే వెళ్ళిపోతావా? ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళమని చెప్పలేదండి. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం తేజో దుర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనే క్షాత్రం యొక్క లక్షణాలు కలిగిన వారిని రమ్మని చెప్పాం. ఇది కూడా అర్థం కాకుండా ఎవరు పడితే వారు వెళ్ళిపోతారా అనే పదం ఎలా వాడతారా రంగరాజన్ గారు? అసలు మీరు పండితులేనా? అసలు మీరు బ్రాహ్మణులేనా? ఆ బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు గీతలో చెప్పిన లక్షణాలు మీకు ఉన్నాయా అనేది ఇప్పుడు మాకు సందేహంగా ఉందండి అయ్యా. మిగిలిన అర్చక పురోహితులు కూడా మనవి చేస్తున్నామండి అయ్యా. 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు మీకు ఉంటేనే మీరే పని మొదలు పెట్టండి. ఆ లక్షణాలు ఉన్నవారిని అర్చక పురోహితులుగా నియమించండి. వారు ఏ కులంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా, ఏ గోత్రంలో ఉన్నా మిగిలిన 3 గోత్రులను కూడా కలుపుకెళ్లే బాధ్యత మీది అయ్యా. సో మొత్తానికైతే వీరరాఘవరెడ్డి తను చేసే పోరాటం చేస్తూ ఉంటాడు, కానీ మీ పైన పోలీసు నిఘా ఉంటుంది,
ప్రతి విషయాన్ని మీ చుట్టూ అబ్జర్వేషన్ చేస్తుంటారు. మీరు నెక్స్ట్ స్టెప్ మళ్ళీ వేస్తా అంటున్నారు. అవన్నీ సాధ్యమవుతాయా? చాలా పోలీస్ నిఘా ఉంటే ఇంకా సంతోషమే కదండి. ఎందుకంటే కొంచెం మాకు కూడా సెక్యూరిటీగా ఉంటుంది. మా మీద ఎవరైనా దాడులు గీడులు చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. రంగరాజన్ గారి శిష్యులు ఎవరో ఒక ఇద్దరు నిన్న ఆయనతో కూర్చుని ప్రకటించారట, ఇంట్లోంచి బయటికి రాకుండా చేస్తామని. అలాంటప్పుడు పోలీస్ నిఘా ఉండి అలాంటి వాటిని కూడా కాపాడినా, ఒకవేళ మేమేమైనా తప్పు చేసినా తప్పు చేయకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటే మాకు మంచిదే కదండి అయ్యా. కానీ 151 సిఆర్పిసిలను దుర్వినియోగపరిస్తే మాత్రమే 40 బిఎన్ఎస్ఎస్లని 43 సిఆర్పిసిలని అదే పోలీసుల మీద మేము ప్రయోగించాల్సి వస్తుందండి, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ వీరరాఘవరెడ్డి గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి మీరు మిగతా విషయాలు తెలియజేసినందుకు. సో మొత్తానికైతే వీరరాఘవరెడ్డి తనకు సంబంధించిన కేసులు తనే ఎదుర్కొంటానంటున్నాడు. మళ్ళీ రామరాజ్యాన్ని కొనసాగిస్తాను, ఖచ్చితంగా రామరాజ్య స్థాపనే అని చెప్పి తను చెప్తున్న పరిస్థితి. అర్చకులు పురోహితులు కూడా తనతో కలిసి రావాలి, ధర్మాన్ని కాపాడాలని చెప్పి తను డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తనపైన కేసు ఉంది కనుక మరి పోలీసుల నిఘా కూడా ఖచ్చితంగా వీరరాఘవరెడ్డి పైన ఉంటుంది. మరి వీరరాఘవరెడ్డి తదుపరి చర్యలను కూడా ఖచ్చితంగా పోలీసులు గమనిస్తూనే ఉంటారు. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.